క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు క్రీస్తు శిష్యులు నిర్మల కుమారి గారి 3వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు డేనిస్ క్లారీ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని నలిన, ప్రవీణ్, శాలిన మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం, బంజారా హిల్స్ విచారణ శ్రీ గోలమారి అంతోనిరెడ్డి మరియు శ్రీమతి మేరీ సుచేత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత దివ్యబలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, ఆర్సీపురం విచారణ జోసఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్ జోసఫ్ జేవియర్ పీటర్, అంతోని పీటర్, సాధనా పీటర్, సాంబా ఎంజలీనా, సాంబ శివ, సాంబా ఆరుష్, సాంబా అర్నావ్, అలెన్ పీటర్, ఆద్యన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ధమన్ తనూజులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ గంధం, ఆశీర్వాదమ్మ, అషిత, ఇలీనా, అనిత కుటుంబ సభ్యులు కృతజ్ఞత దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మనలాదురైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహకారము మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభలో మనమందరము పాస్కా కాలపు 6వ ఆదివారంలో ప్రవేశిస్తూ ఉంటున్నాము. ప్రతి మానవునికి ఓ ఆశ ఉంటుంది. ఇహలోకంలో శాంతి, పరలోకంలో ముక్తిని పొందాలి అని. మరి ఇహలోకంలో శాంతి, పరలోకంలో ముక్తిని పొందాలి అంటే మనమందరము క్రీస్తును తెలుసుకోవాలి. క్రీస్తు ద్వారా మాత్రమే మన యొక్క జీవితాలకు శాంతి, పరలోకానికి ముక్తి లభించటంలో క్రీస్తు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈనాటి పట్టణాల్లో కూడా దేవుని యొక్క ప్రేమను గురించి మనకు తెలియజేస్తూ ఉంటున్నవి. ప్రియ సహోదరి సహోదరుడా, పునీత పౌలు గారు మొదటి పట్టంలో చెబుతూ ఉంటున్నారు, దేవుడు ఎట్టి పక్షపాతం లేక అందరినీ సమాదృష్టితో చూచుచు నేను ఇప్పుడు గుర్తించితిని అంటూ దేవుని యొక్క ప్రేమను పేతురు గారు చవిచూస్తూ ఉంటున్నారు. మరి ఈ ప్రేమ అనేది 2 అక్షరాల పదము, ఎక్కువగా మాట్లాడే పదము అయినప్పటికీ మనము తక్కువగా ఈ ప్రేమను పాటిస్తూ ఉంటున్నాము. దేవుడు మనందరికీ చెప్పే ఒకే ఒక సందేశము, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఇతరులను ప్రేమించాలి అంటూ తన ప్రేమను వ్యక్తపరుస్తూ తన యొక్క మాటల ద్వారా, తన యొక్క జీవిత విధానము ద్వారా క్రీస్తు ప్రభువు తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్న నువ్వు నేను మనము దేవుని నిజంగా ప్రేమిస్తూ ఉంటున్నామా? మనము నిజంగా మనము ప్రేమించుకుంటూ ఇతరులను కూడా ప్రేమిస్తూ ఉంటున్నామా? ఒకవేళ ప్రేమకు నువ్వు దూరంగా ఉంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనం చేసిన ప్రత్యేక తప్పిదాన్ని దేవునికి అర్పించుకుంటూ అర్థవంతంగా ఈ దివ్యబలి పూజలో పాల్గొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపలను మన్నించి మనలను నిత్య జీవమును చేర్చుదురుగాక. ఆమేన్. ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. ఉన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు
మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ ప్రభువా, మహోన్నతులు మా యేసుక్రీస్తువా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పునరుత్థానమైన మా రక్షకుని గౌరవార్థము మేమీ ఉత్సవమును చేసుకొనుచున్నాము. ఈ సంతోషకార దినములు ప్రేమపూర్వకముగా ఆచరించినట్లు మాకు మీ కృపను అనుగ్రహింపుడు. తద్వారా మేము స్మరించుకొని పరమ విషయములను మా జీవితమందు నిత్యము ఆచరించగలుగుదుముగాక. మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మహిమ కొరకు వేడుచున్నాము. ఆమేన్. ఆ సందేశమును ఆలకించుచున్న వారందరిపై పవిత్రాత్మ దిగివచ్చెను. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 25-26 వచనములు, 34-35 వచనములు మరియు 45 నుండి 48వ వచనం వరకు. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 25-26 వచనములు, 34-35 వచనములు, 45 నుండి 48వ వచనం వరకు. పేతురు లోనికి వచ్చుచున్నప్పుడు కొర్నేలి ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేనును ఒక మనుష్యుడనే అని పలికెను. అంతట పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించితిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకారయోగ్యుడే. పేతురుతో యొప్పా నుండి వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు అన్యులపై కూడా దేవుడు తన వరమైన పవిత్రాత్మను కుమ్మరించుట చూచి ఆశ్చర్యపడిరి. ఏలయన ఆ అన్యులను క్రొత్త భాషలో మాట్లాడుచు దేవుని స్తుతించుటను వారు చూచిరి. పేతురు, ఇప్పుడు మనవలనే పవిత్రాత్మను పొందిన వీరు నీటితో జ్ఞానస్నానమును పుచ్చుకొనుటను ఎవరైనను వారింపగలరా అనుచు, యేసుక్రీస్తు పేరిట మీరు జ్ఞానస్నానమును పొందుడు అని వారిని ఆజ్ఞాపించెను. కొన్ని రోజులు తమ వద్ద ఉండవలసినదిగా పేతురును వారు కోరిరి.
ఇది ప్రభువు వాక్కు. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా, ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా, ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా, పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. దేవుడు ప్రేమ స్వరూపి. రెండవ పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ అధ్యాయము 4 వచనములు 7 నుంచి 10. పునీత యోహాను రాసిన మొదటి లేఖ అధ్యాయము 4 వచనములు 7 నుంచి 10. ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలంగా జన్మించినవాడు, అతడు దేవుని ఎరిగిన వాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయన మనల్ని ప్రేమించి మన పాపములకు విమోచనకునిగా తన కుమారుని పంపెను. ప్రేమ ఇది ఇట్టిది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆకాశము నుండి వినిపించిన స్వరమా వందనము, జోర్దాను నదిలో అభిషేక్తునికి వందనము. ఆకాశము నుండి వినిపించిన స్వరమా వందనము, జోర్దాను నదిలో అభిషేక్తునికి వందనము. పావుర రూపమునా దిగి వచ్చిన ఆత్మవందనము, దిగి వచ్చిన ఆత్మవందనము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయము 15 పరిశుద్ధ వచనములు 9 నుండి 17 వరకు. యోహాను సువార్త 15వ అధ్యాయము 9 నుండి 17 వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని, మీరు నా ప్రేమ యందు నెలకొనియుండు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండునట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో
నా ప్రేమలో నెలకొనియుందురు. నా ఆనందము మీ యందు ఉండవలెననియు మీ ఆనందము పరిపూర్ణ కావాలననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించునటలని మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారబోయే వానికంటే ఎక్కువగా ప్రేమ కలవాడు ఎవ్వడునూ లేడు. నేను ఆజ్ఞాపించువానని పాటించుటలచో మీరు నా స్నేహితులై యుందురు. తన యజమానుడు ఏమి చెయ్యనో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. ఏలయనా నేను నా తండ్రి వలన వినదంతయు మీకు విశదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకుంటిని. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకు, మీరు వెళ్ళు ఫలించుటకు, మీ ఫలము నిలిచియుండునట్టుకు మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలేనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన క్రైస్తవులారా, ఈరోజు ఈ 3 పఠనాలు ఒకే ఒక అంశాన్ని గురించి మనకు బోధిస్తున్నాయి. ప్రేమే జీవితం. ప్రేమే జీవితం. మనము ఈ లోకములో, కుటుంబములో, సంఘములో మనము ప్రేమించి జీవిస్తే అదే అసలైన జీవితం. మనము జీవితం అంటే మనము బంగారం కూడబెట్టుకోవాలి, ఆస్తుపాస్తులను న్యాయంగానో అన్యాయంగానో కూడబెట్టుకోవాలి, మరి పెద్ద పెద్ద ఇండ్లు అందరి యొక్క ఆకర్షణ ఉండే విధంగా కట్టాలి అని ఎన్నెన్నో ప్లాన్స్తో నెమ్మది లేని జీవితాన్ని ఎంతోమంది జీవిస్తారు. ప్రభు యేసు చెప్తున్నారు, మనకు ఈరోజు ప్రేమే జీవితం. మన యొక్క దేశంలో కానీ అన్య దేశాలలో కానీ ఎంతోమంది ప్రవక్తలు, పెద్దలు ఎన్నో మతాలను వారు ప్రారంభించారు. ఎన్నో సూక్తులను, ఎన్నో బోధనలను అందించారు. అయితే వారిలో గొప్పగా ప్రేమను గురించి ఎవరైనా బోధించారంటే వారు యేసు ప్రభు మాత్రమే. ఆనాటి అలవాట్లో ఎవరైనా హాని చేస్తే ఆ హాని చేసిన అంత మాత్రం ఇతడుకు మనము హాని చేయొచ్చు అని ముఖ్యంగా యూద మతములో ఉండేది. వారు దానిని తారుమారు చేసి మీకు హాని చేసిన వారిని ప్రేమించండి, మంచిని చేయండి, వారి కొరకు ప్రార్థన చేయండి అని ఎవరు చెప్పనట్టి నీతిని మన దేవుడు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి వారు అసలైన మతాన్ని మనకు అందించి ఉన్నారు. ప్రేమే జీవితం. ఈరోజు మనము ప్రేమ ఆదివారాన్ని, లవ్ సండేని మనము పాటించినట్లే మనము అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న 3 పఠనాలు మనకు ప్రేమను గురించి తెలియజేస్తున్నాయి. మామూలు మనుషులుగా మనము ప్రేమించినా ప్రేమించకపోయినా జంతువులు అవి ప్రేమిస్తూ అవి మనకు గుణపాఠములు నేర్పుతూ ఉన్నాయి. మనము కూడా ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, అన్యులను ప్రేమించాలి అని అవి మనకు తెలియజేస్తున్నారు. ప్రేమ అంటే లవ్, LOVE. ఎల్ అంటే లాయల్టీ, నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. ఓ అంటే ఆప్టిమిజం, మనకు దేవుడు కరుణిస్తారు, ఇస్తారని ఒక నమ్మకంతో జీవించాలి. వి అంటే వాల్యూ, విలువలతో మనము జీవించాలి.
ఎనర్జీ, ఈ అంటే ఎనర్జీ అంటే దేవుడు రాణిస్తాడు, నన్ను తీర్చిదిద్దుతాడు అనే నమ్మకంతో ఈ యొక్క ఎల్ఓవి మనకు తెలియజేస్తుంది. ప్రియమైన క్రైస్తవులారా, మనము బైబిల్ గ్రంథంలో చూస్తే రెండు విషయాలు క్రైస్తవులంతా పాటించాలని, మొట్టమొదట దేవుని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలని, రెండవది పొరుగువారిని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఎన్నో విధాలుగా దేవుడు ఈ లోకాన్ని సృష్టించి మానవుని యొక్క చేతిలో పెట్టారు. ఎందుకు? మానవుడు తన యొక్క ప్రతిబింబంగా రూపొందించబడ్డాడు, అతనికి అన్నీ అనుకూలంగా ఉండాలని దేవుడు చూసుకున్నాడు. మనము ఆ విధముగా దేవుని మనము స్మరిస్తూ ఉన్నాము. రెండవది, మనము ఈ లోకములో జీవిస్తుండగా మనకు ఒక పని ఇచ్చున్నారు, అంటే ప్రేమ పని. మనము ఎల్లప్పుడూ ప్రేమతో జీవించాలి. దానికి విరుద్ధంగా జీవిస్తే మనము దేవుని యొక్క మనుషులు కాము, సైతాను యొక్క ఏజెంట్స్, అనుచరులు అని మనకు దేవుడు తెలియజేస్తున్నారు. మూడవది, దేవుడు ఈ లోకానికి తన ఏకైక కుమారుని పంపి అతడు వారి యొక్క బోధన వలన వారు ఎన్నో దెబ్బలు వారు పొంది మరణశిక్ష కూడా అనుభవించి చివరిగా నిన్ను నన్ను ఆ ప్రేమ రాజ్యంలో చేరాలని ఆశతో దేవుడు ఈ విధముగా చేసి ఉన్నారు. ఇంకా మనము వారిని ప్రార్థించుకుందాం. ఎందుకంటే మన యొక్క మనసు అటు ఇటు ఉండకుండా ఒకే విధంగా ఉండినట్లు, ఒకే దేవుని సేవించినట్లు మనము చూడాలని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఇవి అన్నీ చేస్తూ మనము జీవిస్తే దేవుడు ఏమంటున్నారు? నీవు నా యొక్క పరలోక రాజ్యములో ప్రవేశిస్తావు అని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. అదే దేవుని యొక్క బహుమానం, అదే దేవుని యొక్క ప్రేమ బహుమానమని దేవుడు మనకు ఈ యొక్క పఠనాల్లో మనకు తెలియజేస్తున్నారు. కావున ప్రియమైన క్రైస్తవులారా, ఈరోజు మనము ఎందుకు ప్రేమించాలి అని అడిగితే, దేవుడు నిన్ను ప్రేమించాడు అని మన యొక్క దేవుడు అంటున్నాడు. ఎందుకు ప్రేమించాలి అని అడిగితే, దేవుని యొక్క బిడ్డలం మనం అని అంటున్నాడు దేవుడు. ఎందుకు ప్రేమించాలి అని అనుకుంటే, దేవుని యొక్క ఫ్రెండ్స్, మిత్రులమని దేవుడు చెప్తున్నారు. ఎందుకు ప్రేమించాలి అని అంటే, దేవుడు ఎల్లప్పుడూ వారి యొక్క పితృలను, బిడ్డలను పరిపాలించాలి, మంచిగా చూసుకోవాలని అనుకుంటున్నారు. మనము ఎందుకు ప్రేమించబడాలంటే, మనకు ఆ యొక్క పరలోకమును ఇవ్వాలని దేవుడు ఎల్లప్పుడూ వేచి ఉన్నారు. ఈ విధముగా దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలి. ఈ జీవితము ఇది అది అని సొమ్ముతో కొన్న వస్తువు కాదు. ఈ జీవితం అంటే ప్రేమతో కూడినది. ప్రేమ అనేది ఈ జీవితంలో మనకు మంచి ఆరోగ్యమును, స్వస్థతను, దేవుని యొక్క వరమునిస్తుంది. ప్రేమ అనేది నిత్య స్వర్గమును మనకు బహుమానముగా ఇస్తుందని దేవుడు హామీ ఇస్తున్నారు. ఆ విధముగా జీవించుదాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి కృషిస్తున్నాను. అతని యొక్క ఏకీకరణను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోస్తు పిలాతుని అధికారానికి లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చెట్టుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింప విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. సర్వశక్తిమంతుడైన ఓ సర్వేశ్వర, మీ ముఖ కాంతిని, మా రక్షణను మా స్త్రీ సభపై, మా సంఘ విశ్వాసులందరిపై అమితంగా కురిపింపుము. అపార క్రీస్తుగా నుంటూ
విశ్వాస మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్న మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతులను, గురువులను, డీకలను మీ సేవలో నిండుగా దీవించి ప్రభు ప్రేమ మార్గంలో నడవటానికి కావలసిన జ్ఞానాన్ని, బలాన్ని, పరిశుద్ధాత్మను మా అందరిపై కురిపించాలని మీ సమాధానము ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల సర్వేశ్వర, దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడేనని పునీత రాయప్ప గారు వక్కాణించుచున్నారు. జ్ఞానస్థానం పొందిన బిడ్డలంగా మాలో మాకు తారతమ భేదాలు లేకుండా ఏక మనస్సుతో ఏక కుటుంబంగా జీవించుచు క్రైస్తవ సంఘంలో సమానత్వమును, సామరస్యమును పెంచి పోషించు బిడ్డలుగా మమ్ము దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపాసాగర, మా సువిశాల భారతదేశాన్ని, మా తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి. మాకు వివిధ సేవలు అందిస్తున్న ప్రభుత్వ సిబ్బందిని, మా ఇరుగు పొరుగు వారిని, మా విచారణకు సహాయపడుతున్న దాతలందరినీ ప్రత్యేకంగా దీవించండి. వారంతా సుఖ సంతోషాలతో, శాంతి సమాధానాలతో వర్ధిల్లునట్లు మీ దీవెనలను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మమ్ము ఎంతగానో కాచి కాపాడుతున్న ఓ పరమతల తండ్రి, ఈ పవిత్ర దినమున మీ ఆశీస్సులు కోరు వచ్చిన మీ విశ్వాసులందరినీ పరిశుద్ధాత్మతో నింపి పరిపూర్ణ ప్రేమలో నీతిని కవచముగా నొసగి ఆత్మ ప్రేరణను నడిపించండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ లోక విషయాలకి కాకుండా ఇదిగో మీ మీద మేము శ్రద్ధ చూపుతూ మీ ప్రేమను రుచి చూస్తూ ఆ ప్రేమను ఇతరులకు పంచే భాగ్యాన్ని మా అందరిపై కురిపించాలని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఏమనివి చేయుచున్నాము. ఆమేన్. ప్రేమకు ప్రతిగా కృతజ్ఞతా స్తుతిగా నా సర్వం నీకు సమర్పించేదా, నన్ను నీకు బలిగా అర్పించేదా. నీ ప్రేమకు ప్రతిగా ఎన్నికకు నుతిగా నా సర్వం నీకు సమర్పించేదా, నన్ను నీకు బలిగా అర్పించేదా. నాలోని రూపాలు సవరించుకొనగా నీ పీఠము చెంతకు నే చేరగలనా. పది ఆజ్ఞల భావమును 10 మందికి చాటగా పదిలమైన మనసును నీకివ్వగలనా. నీలోనే ఐక్యమై నీకు నేను సొంతమై పరిపూర్ణత పొంది భాగ్యమీయుమా, భాగ్యమీయుమా. నీ ప్రేమకు ప్రతిగా కృతజ్ఞతా స్తుతిగా నా సర్వం నీకు సమర్పించేదా, నన్ను నీకు బలిగా అర్పించేదా. సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్ల ప్రార్థించండి. ఏలినవారా, వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్క ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక.
సకల పుణ్యములకు ఓటయగవో సర్వేశ్వరా, మా ప్రార్థనలు మా అర్పణలతో సహా మీ సమక్షము చేరునుగాక. ఏ విధమున మీ కృప కటాక్షమున శుద్ధి నొంది మేము ప్రేమపూరిత వరమ ప్రసాదములకు అర్హులమగనట్లు అనుగ్రహింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. పావన పిత, ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము. మా పాస్కేకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట శ్రేయస్కరము. నిజమైన గొర్రె పిల్లవారి వారు లోకం యొక్క పాపలను పరిహరించరి. తమ మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తమ ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించుతరి. ఆ కారణమున పాస్కనంద ఉత్సవములతో పూరితలమై ప్రపంచమంతటా మానవ జాతి మీ స్తుతిగానమును చేయుచున్నది. అదియునుగాక స్వర్గశక్తులను దూతల దళములను మీ మహిమాయుత గీతమును నిరతము పాడుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు స్తుతులకు హోసానా పాడగా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు స్తుతులకు హోసానా పాడగా. దూతల స్తుతి గానముతో స్వర్గవాసులందరితో, దూతల స్తుతి గానముతో స్వర్గవాసులందరితో దేవాది దేవునకు స్తుతులు పాడుదాం. దేవాది దేవునకు స్తుతులు పాడుదాం. హోసానా 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 హోసానా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా. నదులను సెలయేరులను గాలియును మేఘమును, నదులను సెలయేరులను గాలియును మేఘమును భూలోకవాసులతో స్తుతులు పాడుదాం. భూలోకవాసులతో స్తుతులు పాడుదాం. హోసానా 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 హోసానా.
పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్య కుమారులకు మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుతున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించడకై ప్రజలను నిరతము పిలుచుతున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఏ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస పరమ రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. మా యేసువా. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతముగు పాఠులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరణ వెంచేదురు చూసి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుతున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు.
వారి మమ్ము మీతో సమాధానపరిచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్లా దయచేయుడు. వారే మమ్ము మీకు నిత్య కానుకగా వనర్చుదురుగాక. ఈ విధమున మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా దేవుని కన్నెతలియగు మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష భాగమునకు పాత్రలమగుదుమగాక. వీరుల ప్రార్థన వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఏలైన వారా మమ్మ మీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ తిరుసభను మా సేవకులకు మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా అగ్రపీఠాధిపతుల పూల అంతోని పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్తము చొప్పున మీ సముఖమున కూడిన ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలు చెదురైన మీ బిడ్డలందరినీ దయతో మీ చెంతకు చేర్చుకునము. చనిపోయిన మా సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకునము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వీరి ద్వారా మీరు సకల మేలులు లోకమునకు దయచేరుచున్నారు. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపడు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపలను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దాని సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించుచు పరిపాలించుడు వారా. ఆమేన్. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండరుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో మన ప్రభు. ప్రేమయే జీవితము,
ఈ లోకములో, ప్రేమయే జీవితము పరలోకములో అని చెప్పిన వారు, వారి విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ప్రేమతో నన్ను పలకరింపగా దివ్య భోజమై వచ్చిన ప్రభువా, నీలాగా నన్ను దీవించుటకు జీవహారమై వచ్చిన ప్రభువా, ప్రేమతో నన్ను పలకరింపగా దివ్య భోజమై వచ్చిన ప్రభువా, నీలాగా నన్ను దీవించుటకు జీవహారమై వచ్చిన ప్రభువా, క్రీస్తుని ఆత్మమా పవిత్రపరచుమా, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించుమా, క్రీస్తుని రక్తమా సంతృప్తినీయుమా, క్రీస్తుని స్వభావమా నన్ను మార్చుమా. జూబిలీ ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడు మా సోదరుడైన యేసుక్రీస్తులో నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో రగిలించిన ప్రేమ జ్వాల రానున్న నీ రాజ్యమునకై మాలో దివ్యమైన నిరీక్షణను మేల్కొల్పునుగాక. నీ కృపతో మమ్ములను సువార్త విత్తనములను వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. నరక శక్తులు నశించి మానవత్వము వికసించి విశ్వాసము హెచ్చింపబడి దృఢ సంకల్పముతో క్రొత్త దివి క్రొత్త భువికై నిరీక్షించుటకు మీ మహిమా వైభవము మాలో నిత్యము వ్యక్తమగుటకు నిరీక్షణ యాత్రికులమైన మాలో జూబిలీ దైవానుగ్రహము స్వర్గ సంపదల పట్ల ఆశను మేల్కొల్పునుగాక. రక్షకుని ఆనందము శాంతి ప్రపంచమంతటిపై కృమ్మరింపబడునుగాక. సదాకాలము జీవించుచు పాలించు దేవా, నీకే సదాస్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. గమనించండి ప్రకటన. ఈరోజు మనము 6వ పాస్కా ఆదివారంలో ఉన్నాము. ఈ వారంలోని పండుగ శుక్రవారం రోజు పునీత జాన్ ఆఫ్ అవిలా వారి పండుగ. వచ్చే ఆదివారం రోజున మనము క్రీస్తు ప్రభు మోక్షారోపణ పండుగను కొనియాడుతున్నాము. వచ్చే ఆదివారము క్రొత్తగా 3 ఫాదర్లు మన యొక్క విచారణ పరిపాలన కొరకు మన యొక్క అతిమేత్రాలను పంపుతున్నారు. మరి ప్యారిస్ ప్రీస్ట్ విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ తాతిరెడ్డి జయరాజ్, అసోసియేట్ ప్రీస్ట్ వారితో సహకరించేవారు రెవరెండ్ ఫాదర్ మాదాను ఆరోగ్యస్వామి. తర్వాత ఇది పుణ్యక్షేత్రం కనుక మరి మీకు ఇష్టమైనప్పుడల్లా ఎక్కువగా సాయంత్రం జపమాల చెప్పేటప్పుడు మీకు కన్ఫెసర్గా పాప సంకీర్తనం చేసేదానికి వీలుగా ఫాదర్ లాన్సెలెట్ మెనేసిస్ అనే వారిని పంపుతున్నారు. మరి వచ్చే ఆదివారం నుండి వారు ఈ యొక్క విచారణ పరిపాలకులుగా ఉంటారు. నాది ఈ వారంతో అయిపోయింది. మరి మన సహాయ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్
కొప్పర డేవిడ్ గారు సెయింట్ మేరీస్ బసిలికాకు ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఇక్కడ పుణ్యక్షేత్రంలో మంచిగా చేశారని ఒక ఎలవేషన్, ఒక పై మెట్టు వారికి దొరికిందని అనుకుంటున్నాను. వారు నాతో సహకరించి విచారణ కొరకు చేసిన ఎన్నో పనులు, మీతో సహకరించి మీకు చేసిన పనులు, ఇంకా విచారణకు చేసిన పనులు, ముఖ్యంగా ప్రతి కొత్త కార్డు వచ్చినప్పుడు కంప్యూటర్లో మేము ఫీడ్ చేసి, అదేవిధంగా సర్టిఫికెట్స్ అడిగినప్పుడు ఆ విధంగా చేస్తూ ఉంటుంటాము. మరి దానికంతా వారు పనిచేశారు. కావున మీ తరపున, నా తరపున, భక్తుల తరపున వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రెండవది, నేను ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అవ్వటం లేదు, రిటైర్డ్ అవుతున్నాను. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ రిటైర్మెంట్ తీసుకోవాలని నేనే నిర్ణయించుకుంటాను. మరి అది 12వ తారీఖు తర్వాత జరుగుతుంది. ఇది మీకు తెలియజేయవలసిన విషయం. రెండవ పూజను వచ్చే వారం కొత్తగా వచ్చిన ఫాదర్లు మరి చేస్తారు. వారితో పాటు చివరిగా అసోసియేట్గా నేను చేస్తాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంజాల్ పుణ్యక్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక రకంగా బాధాకరమైన రోజు. తన 47 గురుత్వ అంతస్తులో సంవత్సరాలు జీవించి ఆ 47 గురుత్వ జీవిత కాలంలో దాదాపు 14 సంవత్సరాలు ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధికి పాటుపడినటువంటి మహనీయుడు, ముందుగా చెప్పినట్లుగా దేవుని పని పట్ల అంకిత భావం కలిగినటువంటి మహావ్యక్తి మన ప్రీతమ పుణ్యక్షేత్ర డైరెక్టర్ గురుశ్రీ యుజే చిన్నప్ప గారికి మనమందరం కూడా ఆనందంతో సంతోషంతో మన వీడుకోలు చెప్పవలసినటువంటి గడియ. ఒక రకంగా మనసులో బాధ ఉన్నప్పటికీ కూడా ప్రతి మనిషికి ప్రతి పనికి ఒక ముగింపు ఉంటుంది కాబట్టి ఆ ముగింపు అనేది ఈరోజు వచ్చిందని అనుకుంటూ భావిస్తూ బాధతోనూ సంతోషంతోనూ అందరం కూడా చప్పట్ల ద్వారా ఫాదర్ గారు ఈ పుణ్యక్షేత్రానికి చేసినటువంటి అనేకమైనటువంటి మేలులకు కట్టడాలకు జ్ఞాపకార్థంగా కరతాళ ధ్వనులతో మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు. అలాగే మరి మన ప్రీతమ గురువర్యులకు ఒక చిరు సన్మానాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాం. మరి సన్మాన కార్యక్రమానికి సిస్టర్ అల్లం మేరీ గారిని యొక్క పీఠం దగ్గరికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ సమయంలో మొదటి పూజలు చెప్పాను. సిస్టర్లందరికీ నేను రుణపడి ఉన్నాను. వారు ఎన్నో పనులు డెకరేషన్ కానీ, ప్రేయర్స్ కానీ, సింగింగ్ కానీ చేశారు. వారందరికీ కూడా మనం కృతజ్ఞత తెలియజేద్దాం. రెండవది గాయక బృందం ఏ టైంలో కార్తీక్ని పిలిచినా రెడీగా ఉండి సహాయపడుతుండేవాళ్ళు. సిస్టర్లను కూడా పిలిచిన వాళ్ళు కూడా వచ్చారు. మరి ప్రార్థన, మరి అదేవిధంగా పాటలు రెండు కలిస్తేనే మనకు ఆ యొక్క దైవ అనుగ్రహం ఉంటుందని నేనైతే నమ్మేవాడిని. కాబట్టి గాయక బృందానికి కూడా తెలియజేస్తున్నాను. ఇంకా మన యొక్క మర్యాదడం కూడా ఉండారు. వారు కూడా అప్పుడప్పుడు వచ్చి మనకు సహాయపడుతూ ఉంటారు. పండగకు ముందైతే ఎన్నో రోజుల పాటు వారు సహాయపడుతుంటారు. వారికి కూడా కృతజ్ఞతలు. ఇంకా ఎవరినైనా మరిచినట్లయితే వచ్చే ఆదివారం నేను కృతజ్ఞత తెలియజేస్తాను. థ్యాంక్స్. నాలుగు సంవత్సరాలు 11 వరుసగా, ఇప్పుడు 3. చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క పుణ్యక్షేత్రంలో 14 సంవత్సరాలు చేసి
ఇక్కడే రిటైర్మెంట్ అవుతున్నది చాలా సంతోషంగా ఉంది. కాబట్టి నా కొరకు మరి అదేవిధంగా ఫాదర్ కొత్త స్థలానికి వెళుతున్నారు, ఫాదర్ కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ఫాదర్ భాస్కర్ గారు మిలిల్ మిషనరీ మనతో పాటు 2వ పూజలో జాయిన్ కావాలని అడిగారు. వారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా మమ్ము శాశ్వత జీవమునకు తయారు చేసుకొని మా యందు ఈ పాస్క పవిత్ర కార్యముల ఫలమును అధికము చేసి రక్షణదాయక భోజన బలమును మాకు ప్రసాదింప వేడుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి.